పోలవరం ఆలస్యమైతే దానికి సమాధానం చెప్పాల్సింది మనమే. ఇది ఎవరికైనా హెచ్చరికగా చెప్పిన మాట కాదని, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా బాధ్యతను తన భుజాలపై వేసుకున్న నాయకుడి మాటలా అక్కడున్న వారందరికీ కూడా అనిపించింది. ఇక్కడే ఒక రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోలా ఆరోపణలు, నిందలు లేవు. ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదు అనే చర్చ లేదు. ఇప్పుడు ఉన్న ప్రశ్న ఒక్కటే, ఇక్కడి నుంచి ఏం చేయాలి, సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిపైనే ఆలోచన. అధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన ప్రశ్నలు అడిగారు. పనులు ఎందుకు ఆలస్యమయ్యాయి, ఎక్కడ సమస్యలున్నాయి, నిర్వాసితుల పునరావాసం ఎప్పుడు పూర్తవుతుంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో డ్యాం నిర్మాణం కన్నా మనుషుల జీవితం ముఖ్యమనే ఆలోచన ఆ సమావేశంలో బలంగా వినిపించింది. ఈ పర్యటనను కేవలం ఒక డిప్యూటీ సీఎం చేసిన అధికారిక విజిట్గా చూడలేం. ఇది ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల్ని అర్థం చేసుకుని ప్రాజెక్టును చూసిన ఒక నాయకుడి చర్యగా కనబడిందని చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు ఎంత రాజకీయాల మధ్య నలిగిపోయిందో అందరికీ తెలుసు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ దాన్ని రాజకీయ అంశంగా కాకుండా పాలనా అంశంగా చూశారు. అదే అసలైన మార్పు. ప్రాజెక్టులు కాగితాల మీద, ఫైళ్లలో మాత్రమే ఉంటే అవి ముందుకు కదలవు. కానీ నాయకులు స్వయంగా సైట్కు వెళ్లి పరిస్థితిని చూస్తే అక్కడే నిర్ణయం